ఏంది వీడు ఇంత బక్కగా అయిపోయిండు, ఇంతకు ముందు మస్తు రౌండ్ రౌండ్ ఉంటుండే కదా, ఏంది అసలు అన్నం సరిగ్గా పెడతలేవా, నెయ్యి ఎక్కువ వేసి పెట్టరాదు, చూడు ఎట్లా కట్టెపుల్లలాగా అయిండో. ఇట్లాంటి కమెంట్స్ ఆంటీస్ అంకుల్స్ అందరూ ఫంక్షన్లలో బయటికి వెళ్ళినప్పుడు పేరెంట్స్ కి వేస్తున్నవే కదా. కానీ యాక్చువల్గా ఫ్యాక్ట్స్ ఏంటో మీకు తెలుసా? టాడ్లర్ ఏజ్ గ్రూప్ అంటే 1 to 4 years లో పిల్లల గ్రోత్ రేట్ అనేది బాగా తగ్గుతుంది. సో వాళ్ళ అపెటైట్ కూడా బాగా తగ్గుతుంది. వెయిట్ గెయిన్ జస్ట్ 0.5 kgs to 1.5 kgs పర్ ఇయర్ లాగా ఉండొచ్చు అనమాట. సో దీని వల్ల పిల్లల హైట్ బాగా పెరుగుతుంది కానీ వెయిట్ గెయిన్ లో మీకు ఎక్కువ డిఫరెన్స్ రాకపోవచ్చు. ఇంకా చిన్నప్పుడు ఉన్నట్టు మీకు రౌండ్ రౌండ్ గా బుగ్గలతో ఉండకుండా లీన్ పర్సనాలిటీ ఎక్కువ వస్తుండొచ్చు, ఎందుకంటే వాళ్ళు ఫిజికల్ గా కూడా చాలా హైపర్ యాక్టివ్ గా ఉంటారు. ఆంటీస్ అండ్ అంకుల్స్ మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే, ఈ జనరేషన్ పేరెంట్స్ ఆల్రెడీ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ చూసి చాలా ట్రై చేస్తున్నారు వాళ్ళ పిల్లలకి బ్యాలెన్స్డ్ మీల్స్ పెట్టడానికి, ప్రోటీన్, ఫైబర్ ఇవన్నీ బ్యాలెన్స్ చేయడానికి. వాళ్ళు చాలా మంచిగా చూసుకుంటున్నారు. ఇంకా వాళ్ళకి ఏమన్నా డౌట్స్ ఉంటే వాళ్ళ డాక్టర్స్ అంటే మాలాంటి వాళ్ళు మేము గైడ్ చేస్తాం. కానీ మీ అన్నెసెసరీ కమెంట్స్ తోని పేరెంట్స్ ని ఇంకా ఇంకా డిస్హార్టెన్ చెయ్యకండి. ఈ వీడియోని మీ సర్కిల్లో అందరికీ షేర్ చేయండి అండ్ ఈ అవేర్నెస్ స్ప్రెడ్ చేయడానికి హెల్ప్ చేయండి. మమ్మల్ని కింద ఉన్న లింక్ మీద ఫాలో చేయండి.